హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం కొత్తగా అయితే రెసిపీ చేయబోతున్నాం. అది మా కొల్లెట్లో దొరికే అరుదైన నత్తలు. ఇవి మా ఊర్లో బాలింతలో లేదంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అయితే తినడానికి ఇష్టపడేవారు నా చిన్నప్పుడు. సో ఇప్పుడు ఈ కొత్త రెసిపీని మనం చేయబోతున్నాం. మీరు కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. తప్పకుండా మన ఛానల్ చూస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఉండే ఒక రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇప్పుడు ఈ నత్తలని నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే అత్తిలి అనే ఒక ప్రాంతంలో అయితే నాకు దొరికినాయి ఫ్రెండ్స్. వీటిని ఎలా చేస్తారో ఒకసారి చూడండి. మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సరే కదా ఫ్రెండ్స్, ఆ పైన ఉన్న పింక్ని అయితే ఇలా బద్దలు కొట్టి ఆ లోపల ఉన్న ఆ ఎల్లో కలర్ కండని అయితే తీసుకున్నారు. సో ఇలా తీసుకోవడం వల్ల మరలా దానికి ఒక బ్లాక్ కలర్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి. ఇవి సపరేట్గా చేసి అవి ఏది వండుకోవాలో ఏది సపరేట్ చేయాలనేది కూడా మనకి చూపించారు. అక్కడ ఎల్లో కలర్గా ఉంటుంది. ఈ గ్లాస్ వచ్చేసి ఒక 50 రూపీస్ అన్నారు. నేను 2 గ్లాసులు తీసుకున్నాను. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా మరలా వాటికి క్లీన్ చేయాల్సినవి ఉంటే అవి కూడా క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఇలా బూడిదలేసి వాటిని క్లీన్ చేశాను. ఇంకా బ్లాక్ కలర్ ఆ పార్ట్ తీసేసిన తర్వాత వీటిని ఈ మరలా బూడిద పోయేంత వరకు మరలా వాటర్లో అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ బూడిద పోయిన తర్వాత మరలా వీటిని వేరే గిన్నెలోకి అయితే తీసుకుని మనం కళ్ళుప్పుని తీసుకుని ఆ కళ్ళుప్పుతో మరలా మనం క్లీన్ చేసుకోవాలి. సో ఇవి బాగా నీచు అనేది ఎక్కువ ఉంటుంది. ఈ నీచు పోవడానికి మనం 3 విధాలుగా అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కడిగిన వాటర్ ఉంటుంది కదా, వాటిని మా ఊర్లో కడుగు అంటారు ఫ్రెండ్స్. ఈ కడుగుని మనం తీసుకుని మరలా ఈ కడుగుతోటి వాటిని మరలా క్లీన్ చేసుకోవాలి. ఈ నీచు పోవడానికి 3 స్టెప్ల కింద అయితే మనం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ బియ్యం కడుగుతో ఉన్న ఈ వాటర్ని కూడా వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఫైనల్గా మనం ఇంట్లో వాడుతున్న పెరుగుని మేము తీసుకుని ఈ పెరుగుని కూడా తీసుకుని మనం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి శుభ్రం అయిపోతాయి ఫ్రెండ్స్. ఇలా క్లీన్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ మనం రెసిపీ అంటే కర్రీ చేయడానికి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందులోకి అవి 1/2 కిలోకి 1/2 కిలోకి అయితే ఎక్కువ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మేము చూసుకుని మీడియం సైజు అంటే పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయలు ఒక 2 అయితే వేసాం ఫ్రెండ్స్. ఇందులో కావాల్సిన ఉల్లిపాయలను కూడా కట్ చేసుకున్నాము. 3 పచ్చిమిరపకాయలను అయితే కట్ చేసుకున్నాము. అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆన్ చేసి మట్టి కుండలు అయితే వండబోతున్నాం ఫ్రెండ్స్. ఒక కుండను తీసుకుని ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసుకుని మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి మనం ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. ఇలాగా రోట్లో వేసుకుని దంచుకుందాం. వెల్లుల్లిపాయలు అలాగే చెక్కిన అల్లాన్ని బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ధనియాలను కూడా పౌడర్ని చేసుకుని ఆ పౌడర్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ అనేది వచ్చిన తర్వాత మనం ఈ పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకుని కొంచెంసేపు ఈ మూత అనేది పెట్టేద్దాం. అలాగే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రోట్లో దంచుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా స్మెల్ అనేది
కొంచెం క్వాలిటీలో వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సేపు ఆయిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత ఈ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ నత్తల్ని మనం ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని మనం మూత అనేది క్లోజ్ చేసేసుకుంటాం. తర్వాత ఒక 5 మినిట్స్లో మరలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఒక అర స్పూన్ పసుపు వేసుకుని, అలాగే మనకి టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకుని, ఘాటుకి సరిపడా కారాన్ని వేసుకుంటాం. కారాన్ని వేసుకున్న తర్వాత గరిటెతోటి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుని బాగా మూత అనేది క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్లో లేదా 10 మినిట్స్లో మరలా అది వాటర్ చేస్తుంది. అందులో ఉన్న వాటర్ రిలీజ్ అయిన తర్వాత మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అడిషనల్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బాగా గ్రేవీగా కావాలనుకుంటే గ్రేవీగా మనం చేసుకోవచ్చు. ఇలాగ వాటర్ యాడ్ చేసిన తర్వాత మరలా గరిటెతోటి బాగా అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకొని మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకా మనకి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం దంచుకున్న ఈ ధనియాల పౌడర్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఇలాగా వచ్చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా అంతే, ఫైనల్గా మన గ్రేవీకి సరిపడగా ఉన్న తర్వాత ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది. ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత ఒక 3 రెమ్మల కరివేపాకు వేసుకుంటాం. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ కొత్తిమీరని వేసుకుంటాం ఫ్రెండ్స్. అంతే, ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఎవరైనా ఈ నత్తల కూర తిని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి ఈ నత్తల కూరని మనం రైస్లోకి వేసుకుని కలుపుకుని ముద్ద కలుపుకుని తింటే వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. తప్పకుండా మంచి రెసిపీతో మరలా వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.